నిమ్మల రామానాయుడు ఆయన ఏది చేసినా స్పెషలే. మంత్రి హోదాను పక్కన పెట్టి జనంతో కలిసిపోతారు. మనలో ఒకరిలా, మన ఇంటి మనిషిలా మమేకమవుతారు. ఫైల్స్ క్లియర్ చేసే చేత్తోనే పలుగు పారా పడతారు. శ్రామికుల కష్టసుఖాలు పంచుకుంటుంటారు. తాజాగా ఏలూరు జిల్లా యలమంచిలి మండలం నారినమెరక్ గ్రామంలో ఉపాధి హామీ కార్మికులను ఆయన వినూత్నంగా ఉత్తేజపరిచారు. పేదల సేవే మా సేవ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ మహిళా కార్మికురాల్ని మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్ వంటి ఆటలాడించారు. విజేతలకు స్టీల్ సామాన్లు బహుమతులుగా ఇచ్చారు. లక్కీ డిప్లో గెలిచిన మహిళలకు చీరలు అందజేశారు. అనంతరం ఆత్మీయ భోజనాలను ఏర్పాటు చేశారు. స్వయంగా వడ్డించారు. రోజువారీ పనులు చేసుకుంటూనే శ్రామికులంతా ఇలా కలిసి ఉండాలని నిమ్మల ఆకాంక్షించారు. సంవత్సరాల నుండి 80-90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ ఉపాధి హామీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటల పాటల్లో మీరు పాల్గొనేటువంటి తీరు చూస్తే మాకు కూడా ఎంతో ఉత్సాహం వచ్చింది. మాకు కూడా మళ్ళీ ఎప్పుడో చిన్నప్పటి జ్ఞాపకాలు మా అందరికీ కూడా గుర్తుకొచ్చినటువంటి పరిస్థితి. అటువంటి ఒక మంచి వాతావరణం ప్రతి గ్రామంలోనూ ఉండాలి. అంటే ఒక ఎమ్మెల్యే అంటే అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఖర్చు పెట్టడమే కాదు, ప్రజా సంక్షేమాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ పెద్ద చిన్న అనేటువంటి భేదం లేకుండా ఒక మంత్రి దగ్గర నుంచి ఒక ఉపాధి హామీ శ్రామికుల వరకు కూడా అందరం కూడా కలిసి మెలిసి ఒక కుటుంబం మాదిరిగా ఈరోజు మనందరం కూడా ఉన్నాం. మీరు కూడా చాలా హాయిగా, ఆనందంగా చాలా రోజుల తర్వాత నవ్వుకుంటూ చూస్తాను. నేను కూడా ఆడేవాళ్ళే కదా, చూసేవాళ్ళు కూడా ఆనందంగా హాయిగా నవ్వుకునేటువంటి పరిస్థితి.